అందరికీ నమస్తే. నిన్న అనుకున్నాం కదా ఒక వీడియోలో, ఎవరైతే కొత్తగా పోటీ చేస్తున్నారో చిన్న పార్టీలు కానీ, కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన పార్టీలు కానీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ, ఎవరైనా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయదలుచుకున్న వ్యక్తులు జనాల్లో ఉండండి, ప్రజల సమస్యలు తీర్చండి. ఆ తర్వాత మీరు ఎలా గెలవాలనో పెద్ద పెద్ద విద్యావంతులు, మేధావులు, బుద్ధిజీవులు ఉంటారు కదా, మీ దగ్గర ఉన్న వాళ్ళ సలహాలు వినండి. నేనేమోనగాని నాకు అన్నీ తెలుసు అనుకుంటే పోతే ఓడిపోవడం ఒకటే ఉంటుంది, గెలిచేది ఏముండదు. ఆఖరికి ఇక అన్నీ పోతాయి, ఇంకా మళ్ళీ అడక తినే కాడికి వస్తుంది. అందుకనే మనకు ఏముండవు, పేదోళ్ళం కనుక మన కాడ ఏముండవు కనుక పెద్దగా డబ్బులుండవు, ఆర్థికంగా ఉన్నాం. అందుకనే ముందస్తుగా ఆలోచించుకొని పెద్దల సలహాలు తీసుకొని ముందుకు పోవాలి. సమాజ సేవలో ఫస్ట్ ఉండాలి. ఆ తర్వాత నువ్వేం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక 2 నిమిషాలలో తెలియజేస్తా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు పోటీ చేయాలనుకునే వాళ్ళు మీ సంఘమో మీ పార్టీనో ఏదో ఒకటి ఉంటుంది. ఇదివరకు పనిచేసిర్రు, మీకు ఆ విధానాలు మీరు ఆల్రెడీ మీ జనాల్లో తీసుకుపోయి ఉంటారు కనుక మీకు ఎక్కడైతే బాగా బలం ఉన్న ఊరుందో ఆ ఊరిలో ఫస్ట్ గ్రామ శాఖను ఎంచుకోండి. ఒక గ్రామ అధ్యక్షుడు ఉండాలి. మీ కమిటీ తరఫున, మీ సంఘం తరఫున ఏదో లేదు. నువ్వు ఇండిపెండెంట్ అభ్యర్థి అంటే నీకు నీ బలం కోసం నీ టీము, నీ పేరు పెట్టుకొని నీ టీం అని పెట్టుకొని అక్కడ ఒక సంఘం నాయకుడు, నీ టీం సంఘం నాయకుడు ఉండాలి. అక్కడ ఎన్ని బూతులు ఉన్నాయి ఆ ఊర్లో ఎన్ని బూతులు ఉన్నాయి, ఆ బూత్కి ఒక 2 కమిటీ వేసుకోవాలి. ఎన్ని బూతులు ఉంటే ఆ బూత్కి 2 కమిటీ వేసుకుంటే అట్లా నువ్వు బలోపేతం అవుతావు. కొద్దిగా నీకు సంఘం బలం వస్తుంది. అక్కడ ఓట్లు ఉంటాయి నీకు. పలానా సంఘం నాయకునికి 2 బూత్ కమిటీ మెంబర్స్ ఉన్నట్టు మామూలు విషయం కాదు. అందుకనే ప్రతి ఊర్లో, నీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊర్లలో బూత్ కమిటీలు కనుక నువ్వు వేసినట్లయితే సగం గెలిపోయినట్టే, సగం గెలుపు. ఇది ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. నీ వెంట ఉన్నోళ్ళు ఊరికి నీ వెంట తిరుగుతారు ఒక 5-6. కనీసం నువ్వు నా సంఘం నాయకుని అంటే, ఆ స్థాయిలో ఉన్న నాయకుని అంటే నీ అమ్మటి 10 మంది అని ఉంటారు. ఓకే, ఆ 10 మంది నువ్వుతానే పందులు మేపి పందులు అని దగ్గర పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఫస్ట్ పని చెప్పు. రోజు వారిగా పని ఉండాలి. వాళ్ళకు రోజు ఒక గ్రామాన్ని పంపించాలి. నీ అమ్మటి ఏముంది, నీకు శత్రుతనం ఉండి నేను చంపడానికి ఎవరైనా వస్తారా? కాదు కదా. అందుకనే నువ్వు నీ అమ్మటి ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ గ్రామాలలో ఫస్ట్ అసలు వాళ్ళకు కూర్చున్నాడా, లేస్తుందా లేవట్లేదనేది చూసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళ సంఘం ఏంది, వాళ్ళ కథ ఏంది, ఇదివరకు ఏ సంఘాలలో పనిచేసారు, వాళ్ళ విధానాలు ఏంది, మంచిగా చేస్తురా పని చేయట్లేదా, వాళ్ళ మీద అబ్జర్వేషన్ కూడా పెట్టాలి, పర్యవేక్షణ ఉండాలి. నువ్వు చూసుకోవాలి వాళ్ళని. ఎందుకంటే నీ పని ఇప్పుడు నువ్వు గెలవాలంటే వీళ్ళు ఫస్ట్ పని చేయాలి. నువ్వు కాదు పనిచేసి నీ కింద ఉన్న వాళ్ళు ఫస్ట్ పని చేయాలి. ఆ తర్వాత మీరు కూడా అదే స్థాయిలో మీరు కూడా పని చేసుకుంటూ పోవాలి. అది ఎవరైనా కానీ, ఏ జిల్లా అయినా కానీ, ఏ నియోజకవర్గం అయినా కానీ. మన పేదోళ్ళకు ముఖ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఆర్థిక ఇబ్బందులు పడి కుటుంబాన్ని వదిలిపెట్టి సంఘం అని కూడా తిరుగుతున్నాం కనుక రేపు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయవలసుకున్న వ్యక్తులు ఖచ్చితంగా గెలుస్తారు. మీ వాదాన్ని కనుక ఇవాళ ప్రజలలో తీసుకుపోతే గెలిచే ఓప్స్ ఉన్నాయి. ఇవాళ రిజర్వేషన్లు కానీ, జరుగుతున్న అన్యాయాలు కానీ ప్రతి ఒక్కటి జనాల్లో పోయింది. సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతుంది. అందుకనే మీరు కనుక కొద్దిగా కష్టపడితే అయిపోతుంది. అందుకనే మీ పక్కనున్న వాళ్ళను మీరు ఒక టీం తయారు చేసుకుంటే మంచిగా వాళ్ళని గ్రామాలలో పంపి, మండలాలలో పంపి కమిటీలు వేయమని చెప్పండి. ఫస్ట్ కమిటీలను తీసుకొచ్చి మీ దగ్గర కమిటీలుగా తయారు చేసుకుంటే వాళ్ళకి నియామక పత్రం ఇస్తే వాళ్ళు పోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఉత్తానే కూర్చుందానికి కమిటీలు ఇవ్వకండి. ఉత్తానే తెల్ల షర్టు వేసుకొని రాగానే ఆయనకు సంఘం నాయకుడు అని ఇవ్వకండి, అధ్యక్షుడు అని ఇవ్వకండి. మెంబర్గా పెట్టండి, అంతే, ఉండడు. అందుకనే నేను అంటున్నా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అంటున్న మనుషులు పనిచేయాలి, మీరు పనిచేయాలి. ఫస్ట్ బూత్ కమిటీలు, మీ ఏ ఊర్లో ఎన్ని బూతులు ఉన్నాయి ఆ బూత్లకు కమిటీలు వేయండి. ఒక బూత్కి 2 చొప్పున. అప్పుడు మీరు సక్సెస్ అయినట్టే, సగం సక్సెస్ అయినట్టే. ఆ తర్వాతది ఇక చేప కింద నీరు లెక్క పాకుతూనే ఉండాలి. మేధావుల సలహాలు తప్పకుండా పాటించాలి, పెద్దల సలహాలు పాటించాలి, గ్రామాలలో పెద్దల సలహాలు కూడా పాటించాలి. అలా పాటించినప్పుడే మనం గెలుపు ఖాయమైంది అనేది కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను. వీడియో లాంగ్ అవుతుంది. ముఖ్యంగా బూత్ కమిటీలు పడిపోతే మీరు ఎమ్మెల్యేలు అయిపోయినట్టే. ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.